హాయ్ అండి. ఈ ఈ నా పేరు మునిరంగడు. నేను ఈరోజు ఒక లైఫ్ వాల్యూస్ అనే కంపెనీ గురించి తెలుసుకున్నాను. ఆ కంపెనీ ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాము. మనం ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇది సోషల్ మీడియా కానీ, ఫ్యామిలీ, బిజీ లైఫ్, జాబ్స్, డిఫరెంట్ సిటీస్, లొకేషన్స్లో వర్క్ చేయడం ఇవన్నీ మన మానవ జీవితంలో ఇవి సర్వసాధారణం అయిపోయినాయి ప్రస్తుతము. ఇటువంటి పరిస్థితులు ఏంటంటే లైఫ్ వాల్యూస్ అనే కంపెనీ మనిషి ఎదుర్కొంటున్న సమస్యలు, అంటే ఎగ్జాంపుల్ చూస్తున్నాం మనము. చిన్నపిల్లలు కానీ, ఇంట్లో హస్బెండ్ వైఫ్ కానీ, పెద్దవాళ్ళు కానీ, అమ్మ నాన్న, గ్రాండ్ పేరెంట్స్, వీళ్ళందరూ ఏంటంటే ప్రస్తుతం ఉన్న బిజీ స్కెడ్యూల్లో, అంటే పిల్లలు ఎక్కువ సోషల్ మీడియా వాడడం కానీ, పేరెంట్స్ యొక్క బిజీ స్కెడ్యూల్ వల్ల వాళ్ళు కూడా కొద్దిగా రిలాక్సేషన్ అని సొంతంగా వాళ్ళు కూడా మొబైల్ వాడడం కానీ, తర్వాత టీవీ చూడడము, ఇవన్నీ అనేది కొద్దిగా ఓన్ టైం వాళ్ళ సొంతంగా కేటాయిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మనసు కొన్ని ఎమోషన్స్ కనెక్ట్ కావడము కానీ, తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ వాళ్ళు సొల్యూషన్ ఎత్తుకోలేకపోతున్నారు, ఇగో రావడం కానీ, ఏంటంటే వాళ్ళు ఉన్న పరిస్థితులు అనేది అలా తయారైనాయి అనమాట. ఇటువంటి సిచ్యువేషన్స్లో ఏంటంటే మనిషికి లైఫ్ వాల్యూస్ అనే కంపెనీ కొన్ని సొల్యూషన్స్ మనకు తీసుకురావడం జరిగింది. అంటే చిన్న పిల్లలు ఉన్నారు, అంటే హై స్కూల్ టీనేజర్స్ అంటాం మనం, అంటే వాళ్ళు చిన్న పిల్లల నుంచి టీనేజ్ వరకు ఏంటంటే వాళ్ళు ఇతరులు పెద్దవాళ్ళతో ఎలా బిహేవ్ చేయడం తెలియకపోవడము, తర్వాత పేరెంట్స్ అమ్మ నాన్నతో ఎలా మాట్లాడాలి, ఇంటి దగ్గర ఉన్న అమ్మమ్మ తాతయ్య వాళ్ళతో ఎలా మాట్లాడాలి, లేకపోతే వాళ్ళతో మాట్లాడకపోవడం అసలుకి, ఎందుకంటే దూరం ఉన్నాం వాళ్ళకు, లేకపోతే ఒక ఇంట్లో ఉన్నప్పటికీ వాళ్ళతో ఎమోషన్ అనేది లేదు. ఈ జనరేషన్లో ఇలా నడుస్తుంది అనమాట. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఏదైతే ఎమోషన్స్ కట్ అయినాయో, ఏదైతే టైం అనేది వాళ్ళు సొంతంగా వాడుకుంటున్నారు, అంటే ఫ్యామిలీతో స్పెండ్ చేయట్లేదో, ఇటువంటి పిల్లలకు పేరెంట్స్ ఇంట్లో చెప్పినా, పెద్దవాళ్ళు చెప్పినా వినట్లేదు అనమాట. అటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఇట్లా టీనేజ్ గ్రూప్ పిల్లలు కానీ, లేకపోతే ఇంకా టీనేజ్ అబోవ్ ఉన్న పిల్లలు కానీ, వాళ్ళ బాడీలో వచ్చే చేంజెస్ కావచ్చు, తర్వాత అంటే జనరల్గా ఇప్పుడు హై స్కూల్, ఇంటర్మీడియట్, కాలేజీ లెవెల్లో వెళ్తున్నారు పిల్లలు, వాళ్ళకు సొంతంగా ఇండివిజువాలిటీ అనేది పెరిగిపోయింది అనమాట ఇప్పుడు. అంటే వాళ్ళలో చేంజ్ అయ్యే హార్మోన్స్ ప్రభావం వల్ల కావచ్చు, తర్వాత వాళ్ళకున్న ఇండివిజువాలిటీ, అంటే సొంత నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, లేకపోతే పేరెంట్స్కి దూరంగా బతుకుతూ ఉన్నారు అనమాట. హాస్టల్స్లో కానీ వేరే సిటీస్లో వెళ్ళి ఉంటున్నారు. కాబట్టి వాళ్ళు సొంత నిర్ణయాలు తీసుకొని వాళ్ళు సొంతంగా ఒకవేళ అబ్బాయిలు అమ్మాయిలు ఇట్లా ప్రేమ విషయాల్లో కావచ్చు, ఇట్లా చాలా విషయాల్లో, చదువు విషయాల్లో సరిగ్గా చదవకపోవడము, వేరే సోషల్ మీడియాకు అలవాటు పడడం, ఇలా చాలా విషయాలు జరుగుతూ ఉన్నాయి. ఈ విషయాలు ఏంటంటే జీవితంలో ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. కాబట్టి ఇట్లా టీనేజ్ వాళ్ళకు ఎటువంటి సమస్యల్లో ఉన్నారు, వాళ్ళతో తినే ఫుడ్ విషయంలో కావచ్చు, తర్వాత పేరెంట్స్తో ఎలా మాట్లాడాలి, అమ్మమ్మ నాన్నతో కానీ, అమ్మమ్మ తాత వాళ్ళతో కానీ, ఇలా ఎలా మాట్లాడాలి, లైఫ్ వాల్యూస్ కంపెనీ వాళ్ళకు ఆన్లైన్, అంటే ఇంటి దగ్గరే క్లాసెస్, అంటే మనం ఇటువంటి సమస్యల్లో ఉన్న వరకు మనం ఈ కంపెనీలో మనం బుక్ చేసుకున్నామంటే స్లాట్, వాళ్ళే మన దగ్గరకు వచ్చి దీనికి మనకు ఒక క్లాస్ మాదిరి అనమాట, అంటే వాళ్ళకు గైడెన్స్ అనేది ఇస్తున్నారు, కౌన్సిలింగ్ మాదిరి అనమాట. ఈ కంపెనీలో హై ఎక్స్పర్ట్, ఇటువంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసిన వాళ్ళు, హై ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అనేది మనకు అవైలబుల్గా ఉన్నారన్నమాట. కాబట్టి ఈ కంపెనీ మనకు మన ఇంటి దగ్గరే, మనం ఉన్న పరిస్థితుల్లో మనకు అనుకూలమైన టైంలోనే మన పిల్లలకు వచ్చి వారిని పర్సనల్గా వాళ్ళు గైడ్ చేస్తారు. ఎటువంటి మన ఫ్యామిలీకి డిస్టర్బ్ లేకుండా గైడ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. అదే ఈ టీనేజ్ అబోవ్ ఉన్న పిల్లలు కూడా మనకు చూస్తున్నాం, అసలు వాళ్ళ సొంత నిర్ణయాలు కానీ, ఈ యొక్క సోషల్ మీడియా కానీ, ఇంటర్నెట్ ప్రభావం ఎంతో ఎఫెక్ట్ చూపిస్తుంది. కాబట్టి వాళ్ళ జీవితంలో వాళ్ళు కెరీర్ గైడెన్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళు నెక్స్ట్ మ్యారేజ్ లైఫ్ కావచ్చు, ఎలా డిసైడ్ చేయాలి, లేకపోతే నెక్స్ట్ వాళ్ళు ఫైనాన్షియల్గా వాళ్ళు ఈ చిన్నప్పటి నుంచి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఇవన్నీ తెలియకపోవడం వల్ల ఏంటంటే ఆర్థిక క్రమశిక్షణ తెలియకపోవడం వల్ల పెద్దగా అయిన తర్వాత తప్పుటడుగులు వేసే అవకాశం ఉంటుంది. అంటే ఎలా ఖర్చు పెట్టాలి డబ్బు, ఈ విషయంలో కూడా ఈ లైఫ్ వాల్యూస్ అనే కంపెనీ మనకు నేర్పిస్తుంది. అలాగే మ్యారేజ్ అయిన వాళ్ళు మనకున్నారు, పెళ్ళిళ్ళు అవుతున్నారు, కానీ వాళ్ళకు పెద్దవాళ్ళతో కనెక్షన్ లేదంటే ఇక్కడ జాబ్ విషయంలో కావచ్చు, ఇక్కడ దూరం ఇండివిజువాలిటీ పెరిగిపోయింది అనమాట. ఇటువంటి వాళ్ళకు కూడా వాళ్ళు తీసుకునే నిర్ణయాలు ఈగో వల్ల కావచ్చు, వాళ్ళ బాండింగ్ సరిగా లేకపోవడము, చాలా వాళ్ళ మీద గొడవలు రావడము, విడాకుల దాకా వెళ్ళే పరిస్థితులు వస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న యొక్క మ్యారేజ్ అయిన వారికి కానీ, తర్వాత
మిడిల్ ఏజ్లో ఉన్న వాళ్ళు ఫైనాన్షియల్గా కానీ ఇంట్లో పిల్లలను ఎలా పెంచాలి అంటే పేరెంట్స్ అమ్మ నాన్న తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని ఎలా పెంచాలి, లేకపోతే వాళ్ళ వివాహ జీవితం ఎలా కొనసాగించాలి అనేది చాలా మంది అర్థం కాని పరిస్థితుల్లో సమస్యలు ఉన్నారు. ఇటువంటి ఏజ్ గ్రూప్ వాళ్ళకు కూడా మన లైఫ్ వాల్యూస్ కంపెనీ మనకు సొల్యూషన్స్ అంటే వీటికి సంబంధించిన కౌన్సిలింగ్ కానీ గైడెన్స్ కానీ ఇవన్నీ మనకు ఇస్తుందన్నమాట. అదే ఇంటి దగ్గర ఉన్న పెద్దవాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు కూడా పిల్లలతో బాండింగ్ సరిగా లేకపోవడము, వాళ్ళని పట్టించుకోవట్లేదు, లేకపోతే ఈ పెద్దవాళ్ళకు ఇంట్లో కొత్తగా వచ్చిన కోడళ్ళు కావచ్చు వీళ్ళు వాళ్ళని అర్థం చేసుకోలేకపోవడము, లేకపోతే కొడుకులు తల్లిదండ్రులను సరిగా అర్థం చేసుకోలేకపోవడం, వాళ్ళ అత్తమామను సరిగా అర్థం చేసుకోలేకపోవడం, ఈ విషయాలన్నింటిలో కూడా మనకు కంపెనీ అనేది ఇటు పెద్దవాళ్ళకి కానీ ఈ మిడిల్ ఏజ్ వాళ్ళకి కానీ ఈ విషయాల్లో మనకు గైడెన్స్ ఇస్తుంది, కౌన్సిలింగ్ చేస్తుంది. ఇది ఒక్కరోజు అనేది కాదు, వాళ్ళకి ఎంతవరకు ఈ సమస్య తీరడానికి అవసరం అవుతుందో అన్ని రోజులు మనకి ఇంట్లోనే వీలున్న టైంలోనే ఆ టీం అనేది మన దగ్గరకు వస్తుంది, ఈ విషయంలో మనకు సహాయం చేస్తున్నట్టు. కాబట్టి లైఫ్ వాల్యూస్ కంపెనీ మన జీవితంలో మారడానికి ఎంతో ఉపయోగపడుతుందని నేను నమ్ముతున్నాను. Discover the transformative power of our home classes. Visit our website or call us today to start your journey with life values.